ఎమ్మెల్యే. చెప్తాను కదా, చెప్తే అర్థం చేసుకోవాలి. రచనారెడ్డి గారు, మీరు అవుట్డోర్ లో ఉన్నారు కదా, కొంత ఇబ్బంది ఉంటుంది, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. కేటీఆర్ గారు ఒక మినిస్టర్గా చేశారు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సన్, ఫ్యూచర్లో కాబోయే సీఎం. ఓకే, ఎప్పుడైనా కావచ్చు. మీరు కాదు అని అంటే నేను చేయగలిగింది లేదు, అవుతాడని ప్రజలు అనుకునే మాట, అది వేరే విషయం. అందువల్ల వివిఐపి కేసు కిందనే ట్రీట్ చేస్తారు దీన్ని. నిజానికి నాకున్న సమాచారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెజిస్లేచర్ మీద కేసు పెట్టాలంటే 17A అప్రూవల్ ఉండాల్సిందే. బాగానే సార్, ఆవిడ నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు. ఆవిడ నాకంటే చాలా వేదాది అడ్వకేట్, ఆవిడ ఏం స్టడీ చేశారు, నేను ఎట్లా జడ్జ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు కేసుతో అందరికి అర్థమైంది ఏంటి అని అంటే 17A తీసుకోకపోవడం అనేది, ఆగండి సార్, ఆగబ్బా, 17A తీసుకోకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్పు చేసిందని వాళ్ళే అనుకున్నారు కదా. సో ఈ సిచ్యువేషన్ లో ప్రైమా ఫేసియా లేదు అనే దానికి మీ ప్రభుత్వం కానీ మీ పార్టీ కానీ ఇచ్చే రిప్లై ఏంటి? మీ దగ్గర ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం, అసెంబ్లీలో చర్చ పెట్టుకుంది ఇది మొత్తం అందరికి తెలుస్తుంది అంటే రేపు పొద్దున జైలు ఆడికించి కోర్టు కోత కూడా అందరికి తెలుస్తుంది, మీడియా అప్డేట్ ఇస్తూనే ఉంటది, ఏం టెన్షన్ లేదు. అట్లా అని చెప్పి తప్పును కప్పిపుచ్చుకోనికి ఈరోజు అసెంబ్లీని ముంగటేద్దామంటే నడిచేటటువంటిది కాదు. ఇప్పుడు క్రిషాంక్ అయినా రచన గారైనా ఇద్దరు మాట్లాడినటువంటి ఏంటంటే, అసలు రచన గారు ఏమన్నారు, అసలు ఇక్కడ కేసు ఎక్కడ కనిపిస్తుంది, కరప్షన్ ఎక్కడ కనిపిస్తుంది, పీసీ యాక్ట్ ఎందుకు వచ్చింది అని చెప్పి అన్నారు కదా. నేను కాదబ్బా, ఆమె ఒక అడ్వకేట్ గా ఆవిడ కొన్ని పాయింట్స్ మాట్లాడినారు. ఇప్పుడు ఆవిడ కొన్ని పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్స్ ఆయన డిస్ప్యూట్ చేస్తున్నారు. తప్పే ఉంది. అక్కడ మహిళ అనే టాపిక్ ఎందుకు వస్తుంది? చేస్తున్నారు మీరు డిబేట్ ని కావాలని ఇంట్రెస్ట్ గా డిస్టర్బ్ చేస్తున్నారు. నేను మాట్లాడేటప్పుడు మీడియా క్వశ్చన్ చేస్తారు కాబట్టి. రైట్ రామ్మోహన్, ఈ ట్రాప్ లో పడకు నువ్వు. క్రిషాంక్ మధ్యలో ఇంటర్వ్యూ చేయకుండా ఆయన క్రిషాంక్ మాట్లాడింది ఏంటిది అని అంటే, ఆయననే మంత్రి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు. కొంచెం మనం కూడా తెలుసుకోవాలి. మంత్రి అయినంత మాత్రం ఈజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, బట్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్. ఈజ్ నాట్ ద గవర్నమెంట్. అసలు ఏమైనా అర్థం చూడని వచ్చి నీ కాడ ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు తెలుసుకో. మీరు మాలని ఆపుతలేరు, నన్ను ఆపిర్రు. ఇట్లా నేనేం సబ్జెక్ట్ ఆగుతావు కాబట్టి చెప్పిన అర్థం ఉందబ్బా. ఆయన ఆగాడు. ఆయనకి ఇప్పుడు ఏంటంటే మీ మాట అధికార పార్టీ ప్రభుత్వం యొక్క వర్షన్స్ ఏర్లోకి వెళ్ళొద్దు. తొండి చేసినంత మాత్రం అడిగింది అంటే కృష్ణ గారు మీరు మాట్లాడుతున్నవి ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసుకి ఏమాత్రం రిలవెంట్ కానివి. ఎందుకు అంటే చెప్తాను బాస్, చెప్పనిస్తే చెప్తా, లేదు నీకేం తెలుసు అంటే నేను మూసుకొని కూర్చుంటా. చెప్పండి. 33 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ప్రభుత్వాన్ని చూశాను, మంత్రివర్గ నిర్ణయాలు చూశాను, సమావేశాలు చూశాను, బడ్జెట్లు చూశాను, బిల్లులు చూశాను, తీర్మానాలు చూశాను. ఓకే, అదానీ అనేవాడు బయట నుంచి గవర్నమెంట్ కో స్టేట్ కో ఏదో ఇది చేస్తుంటే దానికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, వచ్చినాక క్యాబినెట్ లో పెట్టుకోవాలి. ఏంటి జోకా? లేదు సార్, దావూద్ ఇబ్రాహిం వస్తే కూడా నీ సొంత నిర్ణయం ఉంటుందా? ఇవాళ అదానీని అరెస్ట్ చేయండి అని రాహుల్ గాంధీ అంటున్నాడు. దాని సమాధానం అదానీని డిఫెండ్ చేసుకుంటావు నువ్వు. సరే, అదానీని పక్కన పెడతా. మూసి 150,000 కోట్లు వస్తున్నాయా పోతున్నాయా?
మూసి 1,50,000 కోట్ల క్యాబినెట్ తీర్మానం చూపెట్టండి సార్. అదన్నీ ఏం డిఫెండ్ చేస్తారు? మూసీ మీరు చెప్పండి అన్న. చెప్తా 1,50,000 కోట్లది అయిందా? నేను చెప్తా. చేయండి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పిందా? కొన్ని పథకాలను ప్రకటించేటప్పుడు ఆహా కాదు సీరియస్లీ సరే సీరియస్ ఏమొద్దు. మరి ఇదేంటిది ఇది కూడా ఒక ఈవెంటే కదా. నువ్వు మూసుకోవచ్చు. కాదు, అమౌంట్ రౌండ్ చేస్తారు, మీరు అమౌంట్ రిలీజ్ చేస్తారు.